శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి ఈ 11 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించని గ్రహాలు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపిస్తే యోగించని గ్రహాలు యోగిస్తాయో, ద్వాదశ రాశుల వారికి ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ 11 రోజుల్లో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. పైకి నవ్వుతూ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు 2 రకాలుగా ఉంటారు. వీళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా ఆఫీసులో వృత్తిపరంగా డెవలప్మెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ మీకు రాకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, వివాదాల జోలికి వెళ్ళకండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే 12వ ఇంట్లో రవి ఉండటం వల్ల, వ్యయంలో రవి ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన రికగ్నైజేషన్ పెద్దగా కనిపించదు. ఆఫీసులో కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రాజకీయాల్లో కూడా మీరు ఎంత సేవ చేసినా మీకు పెద్ద పేరు రాదు. ఈ 11 రోజుల్లో కూడా రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే అకారణంగా తండ్రితో వైరం వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏ వచ్చినా వెంటనే డాక్టర్తో చెక్ చేయించుకుంటూ ఉండటం మంచిది. రవి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు ఈ 11 రోజుల్లో 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజుల్లో 11వ సంచారం చేస్తూ అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కట్. కాబట్టి మకర రాశి వాళ్ళకి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడు 11లో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణిస్తారు. కోరుకున్న కాలేజీలో కానీ స్కూల్లో కానీ సీట్ వచ్చే యోగం బాగా ఉంది. అలాగే కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకి బాగా ఉంది. వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలు రావడానికి 28వ తేదీ వరకు బలం ఉంది. 29, 30, 31 ఈ 3 రోజుల్లో మాత్రమే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి 8 రోజుల్లో మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉంటూ ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ ఇంట్లో కుజుడు ఉంటే దాన్ని వ్యయ కుజ దోషం అంటారు. ఈ వ్యయ కుజ దోషం అజ్ఞాత శత్రువులకు సంకేతం, వృధా ఖర్చులకు సంకేతం. కాబట్టి మకర రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. మనీ ఎక్స్పెండిచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఆఫీసులో మాత్రమే కాకుండా వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా, బంధువుల్లో అయినా ప్రతి చోట కూడా రహస్య శత్రువులు మిమ్మల్ని వెన్నంటే ఉంటారు. వ్యయంలో కుజుడు ఉండటం వల్ల ఈ రహస్య శత్రువుల ప్రభావం ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 12లో కుజుడి వల్ల రహస్య శత్రువులు, వృధా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో పెద్దగా అవకాశాలు అందుకోవటం కష్టంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా లాభాలు అనేవి తక్కువగానే ఉంటాయి, ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో సూర్యుడి బలం లేదు,
అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కేవలం బుధుడి బలం మాత్రమే మొదటి 8 రోజులు 11వ స్థానంలో కాపాడుతోంది. ఎక్కువ గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి. ఇది మంచిది కాదు. రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆ దోషం పోవటానికి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 12వ ఇంట్లో వ్యయంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విఘ్నాలు అనేవి లేకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు మీరు గడప దాటి బయటికి వెళ్లే ముందు ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం వర్ధనాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే మీరు దినదిన ప్రవర్ధమానమవుతారు. మీ పనుల్లో సులభంగా విజయం చేకూరుతుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, చాలా కష్టసాధ్యమైన పనిలో విజయం సాధించాలంటే కపిల గోవుకు బెల్లం తినిపించి వెళ్ళండి. కపిల గోవుకు బెల్లం తినిపించి వెళితే కష్టసాధ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలామందికి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఒక ఆటంకం తర్వాత ఇంకొక ఆటంకం వస్తూ ఉంటుంది. పనులు తొందరగా పూర్తవవు. అనుకున్న పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించి ఆ పనిని ప్రారంభించండి. చాలా శక్తివంతమైన దీపం కొబ్బరి చిప్పల దీపం. ఈ కొబ్బరి చిప్పల దీపం వినాయకుడి ఆలయంలో ఎలా వెలిగించాలంటే, ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిలో కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేయాలి. కొబ్బరి తీసివేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరి చిప్పలు 2 గణపతి ఆలయానికి తీసుకువెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఎండిపోయిన 2 కొబ్బరి చిప్పలు ఉంచాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఆవు నెయ్యి పొయ్యాలి. ఆ తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పల్లో ఆంగ్ల అక్షరము ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేయాలి. అంటే ఎలా వేయాలి? 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేయాలి. మళ్ళీ ఇంకొక 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి వేయాలి. ఈ 2 ఒత్తులు కూడా ఇంటూ ఆకారం, క్రాస్ ఆకారం వచ్చేలాగా ఒక కొబ్బరి చిప్పలో వేయాలి. మళ్ళీ రెండో కొబ్బరి చిప్పలో కూడా అలాగే చేయాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయటం, మళ్ళీ ఇంకో 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేయటం. ఈ 2 ఒత్తులు కూడా రెండవ కొబ్బరి చిప్పలో కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చేలాగా వేయటం. ఇలా 2 కొబ్బరి చిప్పల్లో కూడా ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా వేసి వాటిని వెలిగించండి. వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో లేదా కొబ్బరి చిప్పల దీపాలు అనే పేరుతో పిలుస్తారు. గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలు వెలిగించి వెళ్ళండి. వీటిని వికట దీపాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వికట దీపము పెట్టి వెళితే ఎంత కష్టసాధ్యమైనటువంటి పనులు అయినా సరే ఖచ్చితంగా విజయం పొందవచ్చు. మీకు విఘ్నాలు అనేవి ఉండవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర బ్యాగులో పెట్టుకొని పని మీద వెళ్ళండి.
మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆ కొబ్బరికాయ ఎక్కడైనా గణపతి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇచ్చేయండి. దీనివల్ల కూడా మీరు వెళ్ళి చేసిన పనిలో 100% విజయాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కార్యసిద్ధి సులభంగా కలగాలంటే గణపతి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట ఒక దీపం వెలిగించి వెళ్ళండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవ నూనె పోసి అందులో లవంగం వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించి వెళ్ళండి. దానికి కారణం ఏంటంటే ఆవ నూనెలో లవంగం వేసి ఒత్తి వేసి దీపం వెలిగించి వెళ్ళినట్లయితే ఆవ నూనె శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, లవంగాలు అనేవి కుజుడికి ప్రీతిపాత్రం, అలాగే శుక్రుడికి కూడా లవంగాలు ప్రీతిపాత్రం. శని, కుజుడు, శుక్రుడు ఈ 3 పాపగ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మీరు కష్టసాధ్యమైన పనిలో వెళ్ళేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరటానికి గుమ్మం బయట ఈ దీపం వెలిగించి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి వికట దీపం, క్రాస్ ఒత్తుల దీపం, కొబ్బరి చిప్పల దీపం వెలిగించి వెళితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయటే ఈ ప్రత్యేకమైన ఆవ నూనె దీపాన్ని వెలిగించి వెళ్ళినా పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజులకు ఒకసారి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.